మనిషి మరణానంతరం కూడా మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపగలిగే గొప్ప దానం నేత్రదానం. ప్రతి సంవత్సరం నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నేత్రదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేత్రదానమే మహాదానం. నేత్రదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కార్నియా సంబంధిత సమస్యల కారణంగా దృష్టి కోల్పోయి చీకటి జీవితాన్ని గడుపుతున్నారు. భారతదేశంలో కూడా లక్షలాది మంది నేత్ర మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. మరణించిన వ్యక్తి నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపును అందించవచ్చు. అందుకే వైద్య నిపుణులు నేత్రదానాన్ని అత్యున్నత మానవతా సేవగా పేర్కొంటున్నారు. వ్యక్తి మరణించిన 6 గంటలలోపు నేత్రాలను సేకరించాలి. కుటుంబ సభ్యుల అనుమతితో వైద్య బృందం ఇంటికే వచ్చి కార్నియాలను సేకరిస్తుంది. ఈ ప్రక్రియలో మృతదేహానికి ఎలాంటి వికృత రూపం ఏర్పడదు. అనంతరం కార్నియాలను అవసరమైన రోగులకు మార్పిడి చేస్తారు. నేత్రదానం గురించి అనేక అపోహలు సమాజంలో ఇంకా కొనసాగుతున్నాయి. మతపరమైన ఆంక్షలు ఉన్నాయనే భావన, శరీరం దెబ్బతింటుందనే భయం, సరైన సమాచారం లేకపోవడం వల్ల చాలామంది నేత్రదానం చేయడానికి ముందుకు రావడం లేదు. అయితే అన్ని మతాలు మానవ సేవను ప్రోత్సహిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కళాశాలలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు నేత్రదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను చైతన్యవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులతో నేత్రదానం గురించి ముందుగానే చర్చించడం ద్వారా మరణానంతరం దానం జరిగే అవకాశాలు పెరుగుతాయి. మరణం తర్వాత కూడా ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపే అవకాశం నేత్రదానం ద్వారా లభిస్తుంది. ప్రతి ఒక్కరూ నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలి అని వైద్య నిపుణులు కోరుతున్నారు. నల్గొండలో గత సంవత్సరం క్రితం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేసి నేత్రదానాన్ని ప్రోత్సహిస్తూ మృతుల కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇప్పటి వరకు 394కు పైగా నేత్రాల సేకరణ చేశారు. నేత్రదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ మరణానంతరం నేత్రదానం చేయాలని నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ నిర్వాహకులు కోరుతున్నారు. నేత్రదానం కేవలం ఒక దానం మాత్రమే కాదు, చీకటిలో ఉన్న జీవితాలకు వెలుగు చూపే మహోన్నత సేవ. నేత్రదాన దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకొని మరణానంతరం తమ నేత్రాలను దానం చేయడానికి సంకల్పించాల్సిన అవసరం ఉంది. మన కళ్ళతో ప్రపంచాన్ని చూసినట్లే మన నేత్రదానంతో మరొకరు ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పిద్దాం అనే సందేశంతో ఈ దినోత్సవం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటారు ఇదే ఒక కన్ను యొక్క తెల్ల పొరని మనం తీస్తాం, కన్ను మొత్తం తీయమన్నట్టు. అందరు చూడండి ఒకసారి ఐడియా కోసం. అంత ఏం లేదు, అక్కడ పెట్టు. తెల్లటి పొరను మాత్రమే తీస్తాం, నల్లగుడ్లో ఉన్న తెల్లటి పొర. ఇది చాలా కాస్ట్లీ మెటీరియల్. ఈ మెటీరియల్లో ఈ బాటిల్లో పెడితేనే అది సేఫ్గా ఉంటుంది, పాడు కాకుండా. అదర్వైజ్ డ్యామేజ్ అయిపోతుంది, ఉపయోగపడదు అన్నట్టు. ఇది కాస్ట్లీ మెటీరియల్. నల్గొండ పట్టణంలో గత 1.5 year నుంచి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐ డొనేషన్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగినది. నల్గొండ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా నల్గొండ జిల్లా కూడా మొత్తం కవర్ అవుతూ ఈ 1.5 year నుంచి చిరునోముల చంద్రశేఖర్, డాక్టర్ హరినాథ్, మిర్యాల యాదగిరి, మా లయన్స్ క్లబ్ సభ్యులు, మిగతా డాక్టర్ పుల్లారావు అందరి సమక్షంలో దీని యొక్క క్యాంపెయిన్ను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా 1.5 year నుంచి 394 డెడ్ బాడీస్ నుంచి మనం కార్నియా కలెక్షన్స్ను తీసుకోగలిగాం. అంటే 788 కార్నియాస్ను తీసుకొని అవసరమైనటువంటి అందులకు లయన్స్ క్లబ్ ద్వారా అగర్వాల్ హాస్పిటల్స్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, సరోజినీ దేవి ఐ హాస్పిటల్, వాసన్ ఐ కేర్ సెంటర్లకు మనం పంపించడం జరుగుతూ ఉంది. దీనివల్ల నల్గొండ పట్టణంలో కాకుండా నల్గొండ జిల్లా మొత్తం కూడా అవగాహన పెరిగి వారే ఈరోజు మీ యొక్క సిటీ కేబుల్ ద్వారా ఏదైతే మీరు ఇచ్చిన సహకారం ఉందో ప్రజల్లో అవగాహన పెరగటం వల్ల వారే స్పందించి స్వతహాగా మాకు ఫోన్లు రావడం జరుగుతూ ఉంది. ఇదంతా మీరు ఇచ్చినటువంటి మోటివేషన్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు జూన్ 10 అనేది ప్రపంచ నేత్రదానోత్సవ దినంగా జరుపుతూ ఉన్నారు. మన యొక్క దగ్గరనే కాదు, ప్రపంచం మొత్తం కూడా దీన్ని జూన్ 10ని వరల్డ్ డేగా ప్రకటించారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించడం, ఈ యొక్క వ్యక్తులను, చనిపోయిన వ్యక్తుల నుంచి మనం నేత్రదానాలను సేకరించడం, అవసరమైనటువంటి అందులకు చూపునియడానికి మనం చేసే ప్రయత్నం ఎంతో గొప్పదని నల్గొండ ప్రజలు మొత్తం దీన్ని అర్థం చేసుకొని మాకున్నటువంటి కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్ కానీ, డాక్టర్ అన్నార్ కానీ, పుల్లారావు, అందులో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే చనిపోయిన తర్వాత
గంటల్లోపు మేము సేకరించడం జరుగుతుంది. ఒకవేళ ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే 12 అవర్స్ వరకు కూడా పనికొస్తుంది. దీనికి ఏజ్తో నిమిత్తం లేదు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఇవ్వవచ్చు. కొన్ని వ్యాధులు ఉన్న వారిని తప్ప దీన్ని అందరి నుంచి కూడా ఇవ్వడానికి అర్హులే. కాబట్టి ఈ యొక్క మీడియా సహకారం మాకు కూడా పూర్తిగా ఉండాలని, అందులో ఏదైతే బయట వస్తువు దొరకదు కాబట్టి చాలా అత్యుత్తమమైన సేవా కార్యక్రమంగా దీన్ని మేము ఎంచుకోవడం జరిగింది. ఈరోజే మా యొక్క పూర్వ గవర్నర్, హైదరాబాద్లో ఉన్నటువంటి పూర్వ గవర్నర్ బాడీని కూడా డొనేట్ చేస్తామని దంపతులు ఈరోజు ప్లెడ్జ్ చేయడం జరిగింది. మన ఖమ్మంలో ఇంకొక పూర్వ గవర్నర్ మురళీధర్ రావు అని ఉన్నారు. వారు భార్య చనిపోతే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కు నేత్రదానాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ప్రజలంతా కూడా దీని మీద అవగాహన పెంచుకొని దీన్ని సహకరించాల్సిందే కోరుతా ఉన్నాను. నేత్రదాన దినోత్సవంగా ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క నేత్రదానం అనేది నల్గొండలో గత సంవత్సరంన్నర నుంచి జరుగుతున్న ప్రక్రియ. దీనికి చిరునోముల చంద్రశేఖరు వారి టీము డాక్టర్లతో కలిసి ఎక్కడ చనిపోయిన వారు ఉంటే వారిని రిక్వెస్ట్ చేసేసి ఆ ఐ కార్నియాను సంపాదించడం, లేని వారికి చూపు కలిగించే కొరకు ఈ యొక్క అగర్వాల్ హాస్పిటల్, తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు, కోరిన హాస్పిటల్లకు వీళ్ళు సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. మొదటగా మనమందరం కూడా చనిపోయి దుఃఖసాగంలో ఉంటే వీళ్ళు ఈ కార్నియా అడుగుతారు అనేది ఉద్దేశము ప్రతి వ్యక్తికి వచ్చేటువంటి ఆలోచన. కానీ ఆ ఆలోచన విస్మరించి చనిపోయిన వాళ్ళు చనిపోయినారు, వాళ్ళ కళ్ళు దానం చేస్తే ఇతరులకు చూపు వస్తుంది అనేది ఆలోచన మాత్రము ఆ వ్యక్తికి ఉన్నటువంటి పెద్దలకు వస్తే చాలా వరకు మనము గుడ్డి వాళ్ళని తక్కువ పర్సంటేజ్ తీసుకురావడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఎవరమైనా చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఇటువంటివి కూడా అవకాశాలు, ఏది నేత్రదానం అనేది, డెడ్ బాడీ డొనేషన్ అనేది అవకాశం కూడా భావించవచ్చు. కొంతమంది మొదలే రాసిస్తూ ఉంటారు, నా నేత్రదానాలు ఇచ్చేస్తాము, నా డెడ్ బాడీ హాస్పిటల్కి అని. డెడ్ బాడీని కూడా డొనేట్ చేస్తే హాస్పిటల్లో వాటిల్లో డాక్టర్ విద్యార్థులకి పరీక్ష నిమిత్తం, టెస్ట్ల నిమిత్తం అవయాలు చూపించడానికి అది అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా డెడ్ బాడీ ఇచ్చినా ఇబ్బంది లేదు. కళ్ళు మాత్రం ఎవరు ఆక్షేపణ చెప్పకుండా నేత్రదానం చేయవలసిందే. ఇది త్వరలో ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మా డాక్టర్ నెంబర్లు కూడా ప్రచారం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, బాధితులు చనిపోయిన తర్వాత జరిగే బాధకు అడగలేని పరిస్థితే. కానీ అడిగితే మీరు అంగీకరిస్తే మాత్రము ఈ ఒక్క వ్యక్తి నుంచి 2 కళ్ళని కార్నియాలు కలెక్ట్ చేస్తే ఇంకో ఇద్దరికి మనం చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకుపోయి మనం ఎక్కడో దాన సంస్కారాలు చేస్తే ఏ దానికి అక్క రాకుండా పోతా ఉన్నది. అదే నేత్రదానం చేస్తే ఇంకోళ్ళకి చూపించిన వాళ్ళం అవుతాము. మనం చనిపోయినా మన కళ్ళు మాత్రం బతికుండి ఇంకోళ్ళకి చూపించినంత అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళని అడ్డుకోకుండా, వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తప్పకుండా ప్రతి వ్యక్తి ఆ ఇంటి యజమాని నేత్రదానం ఇవ్వడానికి ప్రయత్నం చేసి అందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది అంధత్వంతో బాధపడుతూ ఉంటే దాంట్లో 1,30,00,000 మందికి ఈ కార్నియా అనే కంటి పొర లేకపోవటం వల్లనే చూపు లేదు. దీంట్లో 2 కార్నియాలు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, 1 కార్నియా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ చూపు రావాలనంటే ఈ 1,30,00,000 మందికి కార్నియా అందరికీ చూపు రావాలంటే నల్లగుడ్డు మీద ఉన్న పల్చని పొరని, ఈ పల్చని పొరని దానం చేస్తే వస్తుంది. ఇది ఎక్కడ ల్యాబ్లో తయారవ్వదు, మా చైర్మన్ గారు చెప్పినట్లు. కాబట్టి ఒక మనిషి మాత్రమే ఇవ్వాలి. కానీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ప్రకారంగా బతికి ఉన్న మనిషి నుంచి కిడ్నీ, లివరు ఇలాంటివి తీయచ్చేమో కానీ ఈ కార్నియా పొర తీయడానికి లేదు. అందువల్లనే ఎవరైనా వ్యక్తి చనిపోతే 6 నుంచి 8 గంటల్లోగా, అంటే ఇది డ్రై అయిపోయి ఉండకుండా ఉన్న టైంలోగా నేత్రదానం చేయించాలి. ఎంత తొందరగా చేయిస్తే అంత మంచిది. అలానే ఒకవేళ బాడీ ఫ్రీజర్ బాక్స్లో ఉంటే 12, 15 గంటలు, 16 గంటల్లో కూడా నేత్రదానం చేయించవచ్చు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయం అని మాకు వ్యక్తిగతంగా తెలుసు. కానీ ఆ టైంలోనే గుండె నిబ్బరం చేసుకొని మన వాళ్ళు ఇద్దరిలో బతుకుంటారనే ఆలోచనతో ముందుకు వచ్చి ఈ 2 కంటి పొరలని దానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. 394 మంది గత సంవత్సరంన్నర కాలంలో దానం చేశారంటే ఎంత గొప్ప మనసు వాళ్ళు చాటుకున్నారో మనకు తెలుస్తుంది. ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ సహకరించండి. మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా స్వర్గస్థులైనట్టు తెలిస్తే వారి సమాచారాన్ని మాకు ఇవ్వండి. మేమే అక్కడికి వస్తాము, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడతాము. మా డాక్టర్స్ టీం ఉంది, డాక్టర్ హరినాథ్ గారు, డాక్టర్ పుల్లారావు గారు, డాక్టర్ ప్రణుష గారు, డాక్టర్ నితీష గారు, అలానే ఐబీసీ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ ఏచూరి గారు, వారు మా సభ్యులే.
అండ్ కోట సరిత గారు, కక్కిరేణి శ్రీనివాస్ గారు, ఇలా చైర్మన్ మా కేవీ ప్రసాద్ గారు, మిర్యాల రాజగిరి గారు అండ్ లయన్స్ క్లబ్ సభ్యులు దాదాపు 1500 మంది నల్గొండ పట్టణంలో ఉన్నారు. అందరి తరపున మేము విజ్ఞప్తి చెప్తున్నాం. మీరు ఎక్కడైనా ఒక సమాచారం మీకు అందితే మాకు నిమిషాలలోగా తెలియజేయండి. 9948143299 ఈ నెంబర్కి కనుక సమాచారం అందిస్తే 10 నిమిషాల్లో మేము అక్కడికి వస్తాము. మా కుటుంబ సభ్యులతో మీతో పాటుగా మేము కూడా చర్చించి నేత్రదానానికి ఒప్పిద్దాము. 2 కార్నియాలందులకి కట్టి చూపును ప్రసాదిద్దాము. ధన్యవాదాలు.